వెల్కమ్ టు మై ఛానల్ హేమ గోవిందం. సో లెర్నింగ్ ఈజీ ఇంగ్లీష్ ఈరోజు డే 4. టుడే వచ్చేసి మనం షుడ్ నాట్ సెంటెన్సెస్ అనేవి నేర్చుకుంటాము. అంటే డైలీ లైఫ్లో చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, చూడకూడదు, ఉండకూడదు, మాట్లాడకూడదు, గౌరవించకూడదు అని చెప్పేసి చెప్తాం కదా. కూడదు 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 అని వస్తుంది లాస్ట్లో. చెయ్యకూడని పనుల్ని మనం ఈ సెంటెన్సెస్లో చెప్పొచ్చు అనమాట. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు డైలీ మీ లైఫ్లో యూజ్ చేసేసేయండి. అప్పుడు చాలా ఈజీగానే మీకు ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో లెట్స్ డిస్కస్. ఫస్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ షుడ్ నాట్ వేస్ట్ టైం. ఈ షుడ్ నాట్ మీరు షార్ట్ ఫామ్లో షుడింట్ అని కూడా చదవచ్చు. స్టూడెంట్స్ షుడింట్ వేస్ట్ టైం అని కూడా చదవచ్చు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకూడదు. వి షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ హోంవర్క్. మనం మన హోంవర్క్ని మర్చిపోకూడదు. పీపుల్ షుడ్ నాట్ స్మోక్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ప్రజలు ప్రజా స్థలాల్లో పొగ త్రాగకూడదు. యు షుడ్ నాట్ స్పీక్ రూడ్లీ టు ఎల్డర్స్. మీరు పెద్దలతో అసభ్యంగా మాట్లాడకూడదు. అంటే అన్నీ చూడండి, చేయకూడదు, మర్చిపోకూడదు, నెక్స్ట్ వచ్చేసి త్రాగకూడదు, మాట్లాడకూడదు, అన్నీ కూడదు కూడదు అన్నీ చూసారా. అంటే మనం చెయ్యకూడని పనులు మనం షుడ్ నాట్ ఉపయోగించి చేస్తామన్నమాట. నెక్స్ట్ ఉదాహరణ చూద్దాము. వి షుడ్ నాట్ కట్ ట్రీస్. మనం చెట్లను నరకకూడదు. చిల్డ్రన్ షుడ్ నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ టూ మచ్. పిల్లలు మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడకూడదు. డ్రైవర్స్ షుడ్ నాట్ బ్రేక్ ట్రాఫిక్ రూల్స్. డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకూడదు. స్టూడెంట్స్ షుడ్ నాట్ స్లీప్ ఇన్ ద క్లాస్ రూమ్. విద్యార్థులు తరగతి గదిలో నిద్రపోకూడదు. నెక్స్ట్ గో టు అనదర్ ఎగ్జాంపుల్. వి షుడ్ నాట్ టెల్ లైస్. మనం అబద్ధాలు చెప్పకూడదు. పీపుల్ షుడ్ నాట్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్. ప్రజలు పర్యావరణాన్ని కాలుష్యం చేయకూడదు. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే చేయకూడదు పనుల కోసం వినియోగించేటువంటి స్ట్రక్చర్ అన్నమాట. మనకి ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ నాట్ ప్లస్ V1 వస్తుంది. అంటే మీరు చాలా ఈజీగా ఇవి డైలీ కాన్వర్జేషన్లో కానీ డైలీ లైఫ్లో కానీ ఇవి చాలా ఈజీగా ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. మీరు నేర్చుకోవడమే కాదు, సో ప్రాక్టీస్ కూడా చేసేసేయండి. సో అప్పుడు చాలా ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.